మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం నవరాత్రులలో 7వ రోజు కనుక సాయంత్రం 5 నుండి 9 గంటల మధ్యలో ₹1 బిళ్ళను అక్కడ పెట్టండి. కష్టాలన్నీ కూడా పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. అంతేకాదు బుధవారం రోజు ఇలా చేస్తే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. 100% రిజల్ట్ వస్తుంది. అదృష్టం ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది. రూపాయి బిళ్ళ అనేది చాలా పవిత్రమైనది. రూపాయి బిళ్ళ అంటే ధనమే కదా. ధనంతో పరిహారాలు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ₹1 మన జీవితాలను మార్చేస్తుంది. మనకు ఉండే కష్ట నష్టాలను తీసేస్తుంది. ఈ రూపాయి బిళ్ళ పరిహారం చాలా శక్తివంతమైనది కనుక బుధవారం రోజు ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికంతా మేలే జరుగుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. బుధవారం రోజు సాయంత్రం 5 నుండి 9 గంటల మధ్యలో రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది. అంతులేని సంపద కలిగి మీ జీవిత చక్రమే మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ బుధవారం రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మనుషులు బంధాలు ఎలా ఉంటాయో తెలిపే పవిత్ర కథను విందాం. మనుషుల మధ్య బంధాలు చాలా పవిత్రమైనవి. వారి వ్యక్తిత్వాలు అనుక్షణం మారిపోతూ ఉంటాయి. బయటవారు మనవారు అనే తేడా కూడా ఉండదు దీనికి. అలాంటి ఓ అద్భుత ఉదాహరణ చెప్పే కథ ఇది. ఓ సాధు పుంగవుడు తన శిష్యుడికి భాగవత ప్రవచనం చెప్తూ, నాయనా, సంసారం అనేది మిథ్య. ఇందులో నీవు అనుకున్నట్లు శాశ్వత సుఖమేదీ లేదు. నాతో పాటు వచ్చేయి అన్నాడు. వెంటనే ఆ శిష్యుడు, లేదు గురువుగారు, నేనెంతగానో ప్రేమించే భార్య, 3 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. వారికి నేనంటే ప్రాణం. వాళ్లను వదిలి నేనెలా రాగలను అని బదులిచ్చాడు. అందుకు ఆ గురువు, నువ్వు నా వాళ్ళు అంటున్నావు, పైగా వారు నిన్ను ప్రేమిస్తున్నారంటున్నావు. కానీ ఇదంతా నీ భ్రమే. నేనొక నాటకం ఆడతాను. దాని ద్వారా వారు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం నీకు అర్థమవుతుంది అంటూ ఓ గుళిక ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాక దీన్ని మింగు. దీని ప్రభావంతో నువ్వు అచేతనంగా శవంలా పడిపోతావు. అయితే నీకు స్పృహ తప్పదు. చుట్టూ జరిగేదంతా కూడా వినగలవు. నేను వచ్చాక మళ్ళీ నా మంత్ర జపంతో నిన్ను సాధారణ స్థితికి తెస్తాను అన్నాడు. ఆ శిష్యుడు ఇంటికి వెళ్ళి గురువుగారు చెప్పినట్లే చేశాడు. గుళిక మింగి శవంలా పడిపోయాడు. ఇంట్లో ఒక్కసారిగా శోకాలు మిన్నంటాయి. భార్య, బిడ్డలు విపరీతంగా విలపిస్తూ ఉన్నారు. ఆ శిష్యుడు మనస్సులో తనపై వారికి ఉన్న ప్రేమను తలుచుకొని ఎంతో పొంగిపోతున్నాడు. గురువుగారి మాటలు తప్పవుతాయని అనుకున్నాడు. ఇంతలో గురువుగారు వచ్చి శిష్యుడి నాడి పరీక్షించి, అరే, ఇదేంటి, ఇతడు చనిపోలేదు. నేనొక ఔషధం ఇస్తాను, అది పుచ్చుకోగానే మామూలు మనిషి అయిపోతాడు అన్నాడు. ఇంట్లోని వారందరి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కానీ ఈ ఔషధాన్ని ఆయనకు ప్రయోగించే ముందు మరో వ్యక్తి దీనిని సేవించాలి. అయితే ముందుగా మందు సేవించిన వ్యక్తి మరణిస్తాడు అని చెప్పాడు. మీరంతా ఇతనికి కావలసిన వారే కదా, ఎవరో ఒకరు దీన్ని తాగి అతన్ని కాపాడుకోండి అన్నాడు. ఆ మాట వినగానే వారందరూ కూడా ఏడుపు మాని ఒకరి ముఖాలు మరొకరు చూసుకోసాగారు. నేను పోతే ఇంత పెద్ద సంసారాన్ని ఎవరు చూసుకుంటారు? పోయినవాడు ఎలాగూ పోయాడు. మిగిలిన పిల్లల్ని, కోడల్ని, మనవరాల్ని చూసుకుని బ్రతుకుతాను అన్నాడు తండ్రి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లే కదా. ఆయన తలరాత అలా ఉంది. పిల్లలకు తండ్రి లేకపోయినా పర్వాలేదు, తల్లి లేకపోతే ఎలా అని పక్కకు వెళ్ళింది భార్య. అలో నాన్నను చూసుకుంటాం, మేము జీవితాన్నేమీ అనుభవించలేదు, మేమెందుకు త్యాగం చేస్తాం అంటూ పిల్లలు లోనికి వెళ్ళిపోయారు. వారి మాటలు విని గురువు మనసులోనే నవ్వుకున్నాడు. అప్పుడు శిష్యుడికి జ్ఞానోదయమైంది. తనకు తన కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం ఎంత గాఢమైందో అర్థమైంది. ఇదే మనుషుల నిజ ప్రవర్తన. ఆ వీడియోలోకి వస్తే మన ధన సమస్యలన్నీ కూడా తొలగి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి రూపాయి బిళ్ళకు ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీదేవి స్వరూపం కనుక అందరూ ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, ఈ బుధవారం రోజు సాయంత్రం 5 నుండి 9 మధ్యలో 1 రూపాయి బిళ్ళను తీసుకోండి. ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి, లేదా స్నానమైనా సరే చేయండి. ఆ తర్వాత 1 రూపాయి బిళ్ళను తీసుకోండి. తర్వాత ఆ రూపాయి బిళ్ళను ఒక పేపర్లో వేయండి. తర్వాత ఆ రూపాయి బిళ్ళ మీద కొన్ని అక్షింతలను కూడా వేయండి. అంటే కొన్ని బియ్యంలో పసుపు కలిపి అక్షింతలు తయారు చేసుకొని వేయండి. మీ దగ్గర ఒకవేళ అయోధ్య అక్షింతలు ఉంటే వాటిని కొంచెం వేయండి. అయోధ్య అక్షింతలు వేస్తే మరింత మంచి ఫలితం వస్తుంది. ఇలా కొన్ని అక్షింతలు వేసిన తర్వాత చిటికెడు కుంకుమను కూడా ఆ పేపర్లో వేయండి. తర్వాత ఈ రూపాయి బిళ్ళను, అక్షింతలను, కుంకుమను కలిపి చిన్న పొట్లంలాగా కట్టండి. తర్వాత ఈ రూపాయి బిళ్ళ పొట్లాన్ని మీ కుడి చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అలా తిరిగేటప్పుడు మీ మనసులో మీరే, మాకు ఉన్న ధన సమస్యలు పోవాలి, కష్టాలు పోవాలి, మాకు ధనం కలిసి రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ రూపాయి బిళ్ళ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. ఈ పరిహారాన్ని కేవలం బుధవారం రోజు సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల మధ్యలోనే చేయాలి. ఆ రూపాయి బిళ్ళ పొట్లాన్ని గ్యాస్ పొయ్యి కింద అలానే వదిలివేయండి. మరునాడు ఉదయం మీరు వంటగదిలోనికి వెళ్ళినప్పుడు ఆ రూపాయి బిళ్ళ పొట్లాన్ని తీసి భూమిలో పాతి పెట్టేయండి. మీ పెరట్లో పాతి పెట్టవచ్చు, లేదా వేరే ఎక్కడైనా సరే పాతి పెట్టవచ్చు. ఈ రూపాయి బిళ్ళ పొట్లంలో నుంచి రూపాయి బిళ్ళను పొరపాటున కూడా బయటకు తీయకూడదు, ఎవరికీ ఇవ్వకూడదు. ఆ పొట్లాన్ని అలా తీసుకుని వెళ్ళి భూమిలో పాతి పెట్టేయాలి. ఇలా ఈ ఒక్కరోజు ఒక్కసారి ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే చాలు. మీకు ఉండే ధన సమస్యలు, కష్టాలు అన్నీ పోతాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. కోట్లు సంపాదించే మార్గాలు తెలుస్తాయి. కనుక మీరు కూడా బుధవారం రోజు రూపాయి బిళ్ళతో పరిహారాన్ని చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. చాలామంది కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఇతరుల చేతుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంట్లో ధనం నిలవని కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు. కష్టపడే తత్వం ఉన్నప్పటికీ, డబ్బు రాబడి ఉన్నప్పటికీ ఆదాయం నిలవకపోవటం అనేది చాలామంది ఎదుర్కొనే ప్రధానమైన సమస్య. జ్యోతిష్య శాస్త్రంలో ఇందుకు కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి. అందులో ఒకటి యాలుకల పరిహారం. ఇది చాలా సులువైన పరిహారం. దీన్ని పాటించటం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిగతులు మార్పును గమనిస్తారు. మరి ఆ పరిహారం ఏమిటో, ఏ రోజు చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారం ప్రతి బుధవారం రోజునే చెయ్యాలి. ముందుగా ఆకుపచ్చ రంగులో ఉన్న 5 యాలకులను తీసుకొని మీ పర్సులో ఉంచుకోవాలి. ప్రతి 2-3 రోజులకు ఒక్కసారి వాటిని మారుస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీరువాలోనూ కూడా 5 ఆకుపచ్చటి రంగులో ఉన్నటువంటి యాలకులను ఉంచుకోవాలి. వాటిని కూడా ప్రతి 2-3 సార్లు ఒక్కసారి మార్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎండిపోయిన యాలకులు ఉంచరాదు. ఆకుపచ్చ యాలకులను ధనాన్ని ఆకర్షించే, ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది వాటికి. కాబట్టి వీటిని మాత్రమే ఉంచుకోవాలి. ఈ పరిహారానికి వీటిని మాత్రమే ఉపయోగించాలి. మీరు పేదరికంతో బాధపడుతూ ఉన్నట్లయితే భిక్షమెత్తుకునే వారికి 1 నాణెంతో పాటు యాలకులను కూడా దానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా 5 బుధవారాలు చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగంలో ఎదుగుదల లేనివారు ఉద్యోగ ప్రమోషన్ కోసం ఈ చిట్కాను బుధవారం పాటిస్తే ప్రయోజనం ఉండవచ్చు. 1 ఆకుపచ్చ వస్త్రంలో 3 యాలకులను చుట్టి వాటిని మీరు పడుకునే దిండు కింద ఉంచి నిద్రించాలి. ఉదయాన్నే ఆ యాలకుల స్థానంలో కొత్త వాటిని చేర్చాలి. ఇలా ప్రతి నెల అన్ని బుధవారాలు, అంటే నెలకు 4 బుధవారాలు వస్తాయి కాబట్టి 4 బుధవారాలు చేయటం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఉద్యోగ ప్రమోషన్లు కావాలి అనుకునేవారు యాలకులతో ఈ పరిహారం చేయటం వలన ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. మరి ఈ పరిహారాలు పాటించేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఈ పరిహారం చేద్దాం అనుకున్న బుధవారం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చేసి దీపం వెలిగించి మీరు పరిహారానికి ఉపయోగించే యాలకులను మీ ఇష్ట దైవం దగ్గర పెట్టి మీ సంకల్పం చెప్పుకోవాలి. అప్పుడు ఆ యాలకులను ఉపయోగించుకోవాలి మీ పరిహారానికి.
ఈ పరిహారానికి వాడిన యాలకులను దానం చేయవచ్చు లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశాలలో వేయవచ్చు. అయితే ఈ పరిహారం ప్రతి బుధవారం రోజున చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఇలా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నట్లయితే ఆమె అనుగ్రహం మీ వైపు ఎప్పుడూ ఉంటుంది. మీకు అష్టైశ్వర్యాలను ఆ తల్లే ప్రసాదిస్తుంది. యాలకులంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎక్కువగా కష్టాలు పడుతున్నవారు, ఇంట్లో రూపాయి మిగలటం లేదు అని అనుకునేవారు బుధవారం రోజున యాలకులతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.